మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ స్కోరింగ్ టాపిక్ ఏంటంటే సెట్స్. సెట్ అంటే ఏ వెల్ డిఫైన్డ్ డేటా ఆర్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు, ఆర్ ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా సెట్ డెఫినేషన్ ఇక్కడ రాసాను చూడండి, ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డేటా, ఆబ్జెక్ట్స్ అండ్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. సో దీని డెఫినేషన్ ప్రకారం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి ఇందులో, ఆర్ సెట్స్ పైన ఆపరేషన్స్ ఏమి చేస్తారు, సో వాటన్నిటిని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ సీ. సో ఇక్కడ నేను 2, 4, 6, 8 అనే 4 నెంబర్స్ తీసుకున్నాను. ఈ 4 నెంబర్స్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్ లెస్ దెన్ 10. దీని స్టేట్మెంట్ ఫామ్లో రాస్తే ఈవెన్ నెంబర్స్ లెస్ దెన్ 10. సో ఇది సేమ్ మీనింగ్ కన్వే చేస్తుంది. క్లియర్? సో ఇక్కడ సెట్ అనేది మనకి 3 డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. వన్ ఈజ్ ఇలా స్టేట్మెంట్లో చెప్పొచ్చు, ఆర్ ద అదర్ ఈజ్ రోస్టర్ ఫామ్ అంటాం, అండ్ ద సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సో మనకి ఎగ్జామ్లో ఇలా స్టేట్మెంట్ ఇచ్చి రోస్టర్ ఫామ్ కానీ సెట్ బిల్డర్ ఫామ్ కానీ, ఆర్ ఇలా రోస్టర్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్, ఆర్ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి రోస్టర్. సో ఇలా ఏదైనా అడగొచ్చు, మనం ఈ 3 నేర్చుకోవాలి. సో బేసిక్గా ఇక్కడ ఉన్న 4 నెంబర్స్కి మీనింగ్ ఏంటంటే ఈవెన్ నెంబర్ లెస్ దెన్ 10. సో దీన్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే రోస్టర్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఒక క్యాపిటల్ లెటర్ తోటి, క్యాపిటల్ ఆల్ఫాబెట్ తోటి ఈ సెట్ని ఇండికేట్ చేస్తాం. అండ్ ఆ సెట్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ ఆల్ ది ఎలిమెంట్స్ పెడతాం. ఆ ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే యూనిక్ ఉండాలి, అంటే రిపీట్ అవుతుంది. ఇప్పుడు 2 ఉంది కదా, 2 ఒకటేసారి రావాలి, 4 అలా ఒకసారి రావాలి, అలా రిపీట్ అవ్వకుండా యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలి. అండ్ సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటంటే ఇవే ఎలిమెంట్స్ని ఇలా స్టేట్మెంట్లో కాకుండా మనం ఏం చేస్తామంటే ఫ్లవర్ బ్రాకెట్లో ఒక కండిషన్ రాస్తాం. దాన్ని ఏమంటామంటే ప్రాపర్టీ అంటాం. సో ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేసే ప్రతి ఒక్క వాల్యూ ఈ సెట్కి బిలాంగ్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అని చెప్తాం. ఈ స్లాష్ని ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అని చదువుతాం. ఎక్స్ అనే వాల్యూ ఈజ్ అన్ ఈవెన్ నంబర్ లెస్ దెన్ 10. సో ఈవెన్ నంబర్ లెస్ దెన్ 10, ఎక్స్ అనేది ఏంటి, ఈవెన్ నంబర్ లెస్ దెన్ 10 అని చెప్తున్నాం. సో ఎక్స్ వాల్యూ ఏదైతే సాటిస్ఫై చేస్తే, ఇప్పుడు 2 ఉంది, 2 ఈజ్ అన్ ఈవెన్ నంబర్ లెస్ దెన్ 10 సాటిస్ఫై చేస్తుంది. సో 2 అనేది ఎక్స్కి వన్ ఆఫ్ ది వాల్యూ అవుతుంది. అలానే 4 అవుతుంది, 6 అవుతుంది, 8 అవుతుంది. సో అలా 4 నెంబర్స్ ఈ కండిషన్ ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాం. కాబట్టి ఈ 4 నెంబర్స్ ఇందులో ఉన్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఆర్ ఒక ప్రాపర్టీ ఫామ్లో చెప్తున్నాం. దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సో బేసిక్గా రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాళ్ళు ఇలా స్టేట్మెంట్ ఇచ్చి ఈ ఐదర్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆర్ బోత్ అడుగుతారు అన్నట్టు. సో బేసిక్గా దిస్ ఈజ్ అబౌట్ సెట్స్. సో ఇలాంటి వాటిపైన మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఏం ఆపరేషన్స్ ఉంటాయంటే సెట్స్ మధ్యలో యూనియన్ అని అడుగుతారు, ఆర్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటారు, సబ్ట్రాక్షన్ బిట్వీన్ సెట్స్, సబ్సెట్ అని కాన్సెప్ట్ ఉంటుంది, కార్డినల్ నెంబర్ అని కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే కార్టీషియన్ ప్రోడక్ట్ అంటాం. సో ఇది కార్టీషియన్ ప్రోడక్ట్ అంటాం. సో బేసిక్గా కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఇలా మల్టిప్లికేషన్ బిట్వీన్ 2 సెట్స్ అనమాట. సో లెట్స్ సీ, 1 by 1 చూద్దాం. ఫస్ట్ యూనియన్ చూద్దాం. యూనియన్ అంటే కాన్సెప్ట్ ఏంటి చూద్దాం. సో ఇక్కడ నేను 3 సెట్స్ డిక్లేర్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ ఏంటంటే 1, 2, 3, 7, అండ్ బి ఏంటి 2, 3, సి ఏంటి 2, 3, 4, 5. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బోత్ ఏ సెట్లో కానీ, బి సెట్లో కానీ, సి సెట్లో కానీ 2 and 3 రెండు కామన్ ఉన్నాయి. ఇక్కడ 2, 3, ఇక్కడ 2, 3, ఇక్కడ 2, 3 ఇలా కామన్ ఉన్నాయి. దాని రీజన్ నేను చెప్తాను ఎందుకు కామన్ పెట్టుకున్నాను, ఎగ్జాంపుల్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది కదా సెట్స్. సో ఫస్ట్ మనం ఏ యూనియన్ సి చేస్తున్నాం. దేనికైనా చేయొచ్చు, బిట్వీన్ 2 సెట్స్, ఎనీ 2 సెట్స్కి మధ్యలో మనం యూనియన్ చేయొచ్చు. సో ఇక్కడ యూనియన్ చేద్దాం. సో యూనియన్ మీనింగ్ ఏంటంటే యూనియన్లో ఎప్పుడు కానీ ఇప్పుడు ఏలో ఉన్నాయి, సిలో ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ కలిపి రాయాలన్నట్టు. బట్ అక్కడ రాసేటప్పుడు మనకి డూప్లికేట్ ఉండదు. ఇప్పుడు చూడండి 1, 2, 3, 7 ఇక్కడ రాస్తాం అనుకోండి, 1, 2, 3, 7. సో ఇక్కడ ఏమున్నాయి, ఆల్రెడీ 2, 3 ఉన్నాయి. సో 2, 3 ఆల్రెడీ వచ్చేస్తాయి దీంట్లో నుంచి. సో మళ్ళీ రాయద్దు. ఇక్కడ 4 లేదు, సో 4 రాస్తాం అన్నట్టు. ఇక్కడ సారీ మనం 5 మిస్ చేసాం. లెట్స్ రైట్ 5 ఆల్సో. సో 5. సో ఇక్కడ 7 వచ్చింది, 5 వచ్చింది. సో ఇక్కడ నుంచి నంబర్స్ అండ్ ఇక్కడ నుంచి డిజిట్స్, ఇవన్నీ డిజిట్స్ ఇక్కడ రాసేసి యూనిక్ ఉన్నవే రాయాలి. అంటే ఇక్కడ రిపీట్ అవుతూనే రాయొద్దు. సో అది యూనియన్ అంటూ. సో యూనియన్ అంటే ఏంటి, మనం యూనియన్ అంటే 2 సెట్స్ ఎలిమెంట్స్ అన్నీ కంబైన్ చేసి రాయాలి. దట్ 2 రిపీటేటివ్గా ఉన్నాయి మనం తీసేసేయాలి, అంటే 1 టైమే రాయాలి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి అన్నారు అనుకోండి. ఇంటర్సెక్షన్ అంటే మనకి ఆ రెండిట్లో కామన్గా ఉన్నాయి. ఇక్కడ రాస్తాను చూడండి, కామన్. ఓకే, అండ్ ఆల్ ఇక్కడ ఆల్ అని రాస్తున్నాను. సో ఇక్కడ కామన్ ఉన్నవి రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే మనకి కామన్గా ఏమున్నాయి, 2, 3 ఉంది, 2, 3 ఉంది. సో అవే రాస్తాం అన్నట్టు కామన్ ఉన్నాయి అంటే. నెక్స్ట్ ఏమైనా సి అంటే
ఏ మైనస్ సి అంటే ఏ నుండి సిని తీసేస్తున్నాం. సో ఏ నుండి సిని తీసేస్తే సిలో మన కామన్ ఏమున్నాయి 2 3 ఉంది, ఇక్కడ కూడా కామన్ 2 3 ఉన్నాయి. సో 2 3 క్యాన్సిల్ అయిపోయి మిగిలిన ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ చూస్తే మీరు సబ్ట్రాక్షన్, ఇది సబ్ట్రాక్షన్లో ఏ మైనస్ సి చేస్తే ఏ నుండి సిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేస్తే ఓన్లీ 2 3 ఉంటాయి కాబట్టి కామన్గా. సో 2 3 తీసేసి మిగతా ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 1 7. సో అలా ఏ మైనస్ సి వస్తుంది. వేరే సి మైనస్ సి ఏమవుతుంది, సిలో నుండి ఏ తీసేస్తే సిలో 2 3 4 5 ఉంది, ఏలో 1 2 3 7 ఉంది, ఇక్కడ 2 3 కామన్ ఉన్నాయి కాబట్టి ఏని తీసేసినప్పుడు 2 3 ఒకరికి క్యాన్సిల్ చేస్తే మిగిలిన ఎలిమెంట్స్ ఏముంటాయి 4 5 ఉంటాయి. సో బేసిక్గా ఫస్ట్ సెట్ నుంచి సెకండ్ సెట్ నుంచి తీసేయడం వల్ల సెకండ్ సెట్ అండ్ ఫస్ట్ సెట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ తీసేసి మిగతా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ సెట్ రాయాలన్నమాట. ఇఫ్ ఏ నెంబర్ కామన్గా లేదనుకోండి దెన్ ఎంటైర్ సెట్ వస్తుంది, మళ్ళీ అలానే వస్తుంది. ఇప్పుడు సి మైనస్ ఏ ఇక్కడ 2 3 కామన్ ఉన్నాయి కదా, ఇఫ్ 2 3 కామన్ లేవనుకోండి సో ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ 2 3 4 5 అంటే సేమ్ సెట్ సి రిపీట్ అవుతుంది. సో అలా సబ్ట్రాక్షన్ చేస్తాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ సింపుల్. ఇప్పుడు ఏ బి ఉంది, ఏ ఇంటూ బి ఉంది. సో ఏలో ఏముంది 1 2 3 7 ఉంది, బిలో 2 3 ఉంది. సో సింపుల్. ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ 2 సెట్స్ రాసుకున్నాను కదా, 1 తోటి 2 మల్టిప్లై చేసి ఒకటి రాసుకున్నాను, ఒక పెయిర్, 1 తోటి 3 ఒక పెయిర్, అలా డిఫరెంట్ పేర్ రాస్తాం. ఫస్ట్ 1 తోటి, అలానే 2 తోటి, అలానే 3 తోటి, అలానే 7 తోటి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 2 తోటి 3ని మల్టిప్లై చేసిన, మళ్ళీ 3 తోటి 2ను మల్టిప్లై చేసిన, ఇక్కడ 2 3 అండ్ 3 2 ఆర్ నాట్ సేమ్ అంటే ఈవెన్ దో బోత్ 2 నెంబర్స్ వచ్చినా కానీ ఇవి రెండు డిఫరెంట్. సో ఇవన్నీ ఎలా మల్టిప్లై చేస్తామంటే ఒక ఆర్డర్లో మల్టిప్లై చేసుకుంటాం. ఇలా దీని ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా. సో ఇలానే కాకుండా ఇంకా చాలా డిజిట్స్ ఉన్నా కానీ సేమ్ మీరు ఇలా డయాగ్రామ్ వేసుకొని ఇలా గీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే కార్టేషియన్ ప్రోడక్ట్ అంటాం. సో ఇప్పటివరకు మనం యూనియన్ కాన్సెప్ట్ చూసాం, ఇంటర్సెక్షన్ కాన్సెప్ట్ చూసాం, సబ్ట్రాక్షన్ చూసాం అండ్ కార్టేషియన్ ప్రోడక్ట్ చూసాం. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే సబ్సెట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సబ్సెట్ అంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతారంటే ఒక ట్రూ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు ఇస్తారు సెట్స్ పైన. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నప్పుడు ఇలా బి సబ్సెట్ ఆఫ్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతాడు, ఆర్ సి ఈజ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అని అడుగుతాడు. సో అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సబ్సెట్ అంటే ఒకవేళ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంటాం. ఇక్కడ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి, 2 3 బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ 2 ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి అంటే ఈ సెట్ మొత్తం ఏలో ఉంది కాబట్టి సో బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడ చెప్పాను కదా బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. అట్లానే బిలో ఉన్న ఎలిమెంట్స్ సిలో కూడా ఉన్నాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ సిలో కూడా ఉన్నాయి. దట్ మీన్స్ బి ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ సి అని చెప్పొచ్చు. సో రెండు సేమ్, బి సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ బి సబ్సెట్ ఆఫ్ సి. బట్ వేరాస్ ఏకి బికి సికి రెండు ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఒకటి 1 7 ఇక్కడ ఉంది, ఇక్కడ 4 5 ఎక్కువ ఉంది. సో ఈ రెండు వేరాస్ నాట్ ఈక్వల్ అన్నట్టు. ఇఫ్ సెట్స్ 2 ఈక్వల్ కావాలంటే బోత్ ఎలిమెంట్ కౌంట్ అండ్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే అప్పుడు 2 సెట్స్ ఈక్వల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ అండ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇది కార్డినల్ నెంబర్ అంటాం. కార్డినల్ నెంబర్ అంటే ఈ సెట్లో అంటే ఏ ఇందులో బ్రాకెట్ మధ్యలో పెట్టిన సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, ఆర్ ఎంత డేటా ఉంది సెట్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ మైనస్ సి ఏమవుతుంది, ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ మైనస్ సి తీసుకుంటే ఏ మైనస్ సి మనకి వాల్యూ ఎక్కడుంది, ఏ మైనస్ సి వాల్యూ ఇక్కడ ఉంది. ఏ మైనస్ సి వాల్యూలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ మైనస్ సి ఏమవుతుంది 2 అవుతుంది. సో అలా ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం చేయొచ్చు అన్నట్టు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెట్స్ పైన ఆపరేషన్ చేస్తాం. సో ఇవి బేసిక్ ఆపరేషన్స్. అండ్ ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని ఏ కాంప్లిమెంట్ అంటాం. ఏ పైన లైన్ ఉంటే ఏ కాంప్లిమెంట్ అంటాం. దీన్ని యూ మైనస్ ఏ అంటారు. యూ అంటే ఏంటి, ఇక్కడ యూ అంటే సెట్ మీనింగ్ ఏంటి నేను క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ సెట్స్ని మనము ఒక వెన్ డయాగ్రామ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఈ డయాగ్రామేటిక్గా రిప్రజెంట్ చేయాలన్నట్టు. ఇక్కడ ఈ అవుటర్ బాక్స్ ఉంది కదా రెక్టాంగిల్, దీన్ని యూనివర్సల్ సెట్ అంటాం. సో యూనివర్సల్ సెట్ మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్క నంబర్ ప్రతి ఒక్క ఎలిమెంట్ దీంట్లోనే ఉంటాయని చెప్పడం అన్నట్టు. సో ఈ యూనివర్సల్ సెట్లో మనకి త్రీ సర్కిల్స్ వేస్తాం చూడండి, ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏలో 1 2 3 7 ఉన్నాయి ఎలిమెంట్స్. సో ఏలో 2 3 ఉంది, 7 ఉంది ఈ సర్కిల్లో. అలానే బిలో ఓన్లీ 2 3 ఉన్నాయి, ఇక్కడ 2 3 వేసాను. సిలో 4 5 2 3 ఉన్నాయి అంటే 2 3 4 5. సో మనం ఎలా వేసుకోవాలి సర్కిల్ అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏకి సికి కామన్గా ఏమున్నాయి, ఇది కామన్ ఏరియా అవుతుంది ఏకి సికి. సో 2 3. అట్లానే ఏకి బికి కామన్ ఏరియా ఏమవుతుంది, ఇది అవుతుంది. సో 2 3.
అండ్ సికి బికి కామన్ ఏరియా అవుతుంది, ఇది అవుతుంది. సో 2, 3 అనేటివి మూడిటికి కామన్ ఉన్నాయి కదా ఎలిమెంట్స్, సో అలా వేసుకోవాలి. అండ్ ఇఫ్ సపోజ్ ఏకి బికి సికి మూడిటి కామన్ ఉన్నాయి ఇక్కడ వచ్చాయి కదా, ఇఫ్ ఓన్లీ ఏకి బికి కామన్ ఉన్నాయి అనుకోండి అప్పుడు ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ 2, 3 అనేది మూడిటి కామన్ కాబట్టి ఇక్కడ వేస్తాం. ఇఫ్ సపోజ్ దెర్ ఈజ్ అ నంబర్, ఇక్కడ మీకు 8 ఉంది అనుకోండి, ఇక్కడ కూడా 8 ఉంది అనుకోండి, సో ఈ 8 ఏమొస్తుందంటే ఇక్కడ వస్తుంది అన్నట్టు. క్లియర్? సో ఈ సెట్లో 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, 8, ఇక్కడ కూడా 8 తీసుకున్నాం అనుకోండి, ఏకి బికి 8 కామన్ ఉంది బట్ సిలో లేదు. సో సిలో అవుట్ ఆఫ్ ది సర్కిల్ సిలో ఏకి బికి కామన్ ఏరియా ఇది. సో దీంట్లో 8 మెన్షన్ చేస్తాం. సో అలా సెట్లో నంబర్స్ మనం మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసి మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను ఇలా లైన్స్ గీసాను. సో ఇది వెన్ డయాగ్రామ్ అంటాం. దీన్ని మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ఇలా షేడ్ అవుట్ చేస్తాం అన్నట్టు ఫర్ ఈజీ ఫైండింగ్ అన్నట్టు. సో ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఈ రెడ్ కలర్ది ఈ లైన్స్ వేసింది, దీన్ని ఏమంటామంటే A-C అంటే. ఎందుకు A-C అని చెప్తానంటే చూడండి, మీరు A-C అంటే 1, C అని చెప్పాను కదా. సో ఏలో సి పార్ట్ ఎంత ఉందో సపరేట్ చేస్తాం. సో ఇది ఏ, దీని నుంచి సిలో ఉన్న పార్ట్ సపరేట్ చేస్తాం. ఇప్పుడు ఏ నుంచి సి పార్ట్ సపరేట్ చేస్తే ఈ రిమైనింగ్ పార్ట్ వచ్చింది. సో ఈ రిమైనింగ్ పార్ట్లో ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, 1, 7 ఉన్నాయి. సో దాన్ని 1, 7 A-C అని రిప్రజెంట్ చేస్తారు. అలానే C-A ఏమవుతుందంటే ఈ సర్కిల్ మొత్తం ఏ కదా, సో ఈ సర్కిల్ని దీని నుంచి తీసేస్తే మనకి ఇలా ఉంటుంది, సమ్వాట్ లైక్ ఇలా. సో ఈ షేప్లో ఉన్న ఆ వాల్యూస్ ఏమున్నాయి, 4, 5. సో దీని వాల్యూ ఏమవుతుంది, 4, 5 అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే C-A ఏమవుతుంది, 4, 5. సో అలా వెన్ డయాగ్రామ్ నుంచి మనకు ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి అన్నట్టు. క్లియర్? అండ్ ఇక్కడ ఒకటి A-C అని ఉంది కదా. సో దీని మీనింగ్ ఏంటంటే A-C అంటే ఏం చెప్పాను, ఆల్ ఎలిమెంట్స్ కంబైనింగ్ A అండ్ C కంబైన్ చేయమని చెప్పాను. సో ఇక్కడ అందుకే మీకు గ్రీన్ కలర్ క్రాస్ మార్క్ పెట్టాను కదా. సో ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా అంటే ఏలో ఉన్న సెట్ ఏ సర్కిల్ C సర్కిల్ అన్నీ కలిపి మనకి A-C చెప్తున్నాం అన్నట్టు. సో ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టాను కదా, ఈ ఏరియాస్ మొత్తం అన్నీ కలిపితే మీకు ఏమొస్తున్నాయి, 2, 3 వస్తుంది, 1, 7 వస్తుంది, 4, 5 వస్తుంది. మీరు ఎలిమెంట్స్ కూడా చూసుకోవచ్చు, 2, 3 వస్తుంది, 2, 3 వస్తుంది, 1, 7 వస్తుంది, 4, 5 వస్తుంది. సో అన్ని ఎలిమెంట్స్ 6 ఎలిమెంట్స్ మనకి ఈ రెండు ఇట్లోకి ఉన్నాయి కాబట్టి సో దాన్ని ఆ క్రాస్ మార్క్ పెట్టినవన్నీ A-C అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఈజ్ యూనివర్సల్ సెట్. అండ్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెన్ డయాగ్రామ్లో అవుట్ ఆఫ్ ది ఈ సర్కిల్స్ అంటే ఈ సెట్స్ బయట కూడా నేను కొన్ని ఎలిమెంట్స్ పెట్టాను, 8, 9, 17, 0. సో ఈ ఎలిమెంట్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది ఈ సెట్స్ ఏలో కాకుండా బిలో కాకుండా సిలో కాకుండా ఉన్నవి బయట ఉన్నవి యూనివర్సల్ సెట్లో కొన్ని నేను ఎలిమెంట్స్ పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నా అంటే క్యాలిక్యులేషన్ పర్పస్ కొన్ని చేయడానికి. సో లెట్స్ సీ. సో ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ యూనివర్సల్ సెట్కి వస్తుంది. ఎందుకంటే ఈ అవుటర్ బాక్స్లో ఉంది అంటే ఇది ఇక్కడున్న ఈ అవుటర్ బాక్స్లో ఉంది. అవుటర్ బాక్స్ బయట ఉంటే యూకి సంబంధం లేదు, బట్ బాక్స్ లోపలనే ఉంది కదా, 2 కూడా యూ కిందకే వస్తుంది, 3 కూడా యూ కిందకే వస్తుంది, 1 కూడా యూనివర్సల్ కిందకే వస్తుంది, 7 కూడా యూనివర్సల్. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ సర్కిల్లో ఉన్నా లేకున్నా విత్ ఇన్ ద బాక్స్ ఉంటే అది యూ కిందకి వస్తుంది అనమాట. సో యూనివర్సల్ సెట్ ఏంటి, ఆల్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ద సెట్ అన్నమాట. లైక్ ఇక్కడ ఏ కాంప్లిమెంట్ అంటే ఏకి పైన ఇలా లైన్ పెట్టడాన్ని ఏ కాంప్లిమెంట్ అని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఏ కాంప్లిమెంట్ అంటే U మైనస్ ఏ అనమాట. సో యూలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, యూ నుండి ఏ తీసేస్తాం అనుకోండి, ఇక్కడ ఏలో ఏమున్నాయి 2, 3, 1, 7 ఉన్నాయి. సో ఈ 4 ఎలిమెంట్స్ కాకుండా మిగతా అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ వచ్చేస్తాయి అన్నట్టు ఏ కాంప్లిమెంట్లో. సో దట్ సింపుల్, యూ మైనస్ ఏ చేస్తే మనకి ఏ కాంప్లిమెంట్ వస్తుంది. సో ఏ కాంప్లిమెంట్ అలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ మెన్షన్ చేశాను కదా ఏ కాంప్లిమెంట్. అండ్ మీరు ఎగ్జామ్లో వెన్ డయాగ్రామ్ వేసేటప్పుడు ఇలా వేయాలి, నేను రాసినట్టుగా ఇక్కడ ఆరో మార్క్ పెట్టి A-C, C-A ఇలా రాయకూడదు. జస్ట్ దట్ మీరు షేడింగ్ చేసుకోవచ్చు, A-C ఇలా ఇక్కడ, కాకపోతే ఇక్కడ ఒక ఇలా ఒక సైడ్కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో దీన్ని A-C అంటాం అని అలా మీరు పక్కకు రాయొచ్చు. బట్ ఇక్కడ వెన్ డయాగ్రామ్ మాత్రం నీట్గా క్లియర్గా ఉంటే వాళ్ళకి ఈజీ అండర్స్టాండింగ్ కుడుతుంది. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ కోసం అలా రాశాను, మీరు అలా రాయొద్దు. సో ఇక్కడ మీకు శాంపుల్ వెన్ డయాగ్రామ్ వేసాను కదా, సో ఇలా ఉండాలన్నమాట ఎగ్జామ్లో. ఒకవేళ ఎలిమెంట్స్ వేస్తే ఇలా ఉండాలి. యూ కెన్ షేడ్ ద పార్ట్ లైక్ B-C ఉన్నా ఏది ఉన్నా కానీ యూ కెన్ షేడ్ ఇట్ అండ్ యూ కెన్ షో లైక్ దిస్ గ్రాఫ్ పక్కన వేసి ఇలా షో చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెట్స్ అన్నమాట. సో సెట్స్ మీకు మోస్ట్లీ ఇందులోకెళ్ళి కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఎక్కడ అడుగుతారంటే ఇక్కడ ఫార్మ్స్ నుంచి అడుగుతారు, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సెట్ నుంచి క్వశ్చన్ వచ్చేస్తుంది. ఆర్ తర్వాత ఏమవుతుందంటే
ఏ యూనియన్ సి ఇలా ఒక ఆపరేషన్ చేస్తారు, ఏ యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఏనా, అలా కొన్ని ఆపరేషన్ చేస్తారు రిలేషన్స్ యూజ్ చేసి, దాని నుంచి ఇలా కార్డినల్ నెంబర్ అడుగుతారు. సో ఓవరాల్గా ఈ కాన్సెప్ట్స్ అని సెకండ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది మీకు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మీరు ఇలా సెట్స్ రాసుకోగలుగుతారు. సో ఇలా రాసుకోగలిగితే మీకు ఇలా వెన్ డయాగ్రామ్స్ ఇస్తాం. ఇఫ్ మీకు వెన్ డయాగ్రామ్స్ వచ్చినా కానీ అక్కడ నుంచి చూసి ఇక్కడ ఎలిమెంట్స్ వేసుకోవచ్చు. సో దట్ ఈస్ సింపుల్. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో ఇవాళ సెట్ నుంచి ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే మీకు డెఫినెట్గా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ సెట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ ఇన్ మ్యాథ్స్, ఎంటైర్ మ్యాథ్స్లో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ అన్నమాట సెట్స్. యా, థ్యాంక్ యూ.